గుడ్ ఈవినింగ్. ఈ క్లాస్లో మనం తోరుదత్ రచించిన ది లోటస్ అనే పోయం గురించి డిస్కస్ చేద్దాం. తోరుదత్ వాజ్ అన్ ఇండియన్ బెంగాలీ పోయట్ అండ్ ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ బ్రిటిష్ ఇండియా హూ రోట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్. మనకి తోరుదత్ అనే రచయిత్రి ఇండియన్ బెంగాలీ పోయటే కాకుండా ఒక ట్రాన్స్లేటర్ కూడా. తను ఇంగ్లీష్లోనే కాకుండా ఫ్రెంచ్లో కూడా రచనలు చేసింది. She is known for her volumes of poetry in English, Sita, A Chef Gleaned in French Fields, Ancient Ballads and Legends of Hindustan. ఆమె ముఖ్యమైన రచనలు ఏంటంటే, నోటబుల్ రైటింగ్స్ ఏంటంటే సీత అనే పోయం ఒకటి, ఎ షెఫ్ గ్లీన్డ్ ఇన్ ఫ్రెంచ్ ఫీల్డ్స్, తర్వాత యాన్షియంట్ బ్యాలెడ్స్ అండ్ లెజెండ్స్ ఆఫ్ హిందుస్థాన్. ఇవి తను రాసిన ముఖ్యమైన రచనలు. చీఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హర్ పోయమ్స్ ఆర్ లోన్లీనెస్, లాంగింగ్, పేట్రియాటిజం అండ్ నోస్టాల్జియా. తన యొక్క పోయట్రీకి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ అంటే తన రచనల్లో కనిపించే లక్షణాలు ఏంటంటే, లోన్లీనెస్ అంటే ఏంటంటే బీయింగ్ ఎలోన్, ఒంటరితనం కానీ. తర్వాత లాంగింగ్ పేట్రియాటిజం అంటే డివోషన్ టు ఏ కంట్రీ అంటే దేశభక్తి. అండ్ నోస్టాలజియా అంటే ఏంటంటే రెమినిసెన్సెస్, పాస్ట్ కలెక్షన్స్, గతానికి సంబంధించిన అంశాలని గుర్తుకు తెచ్చుకోవడం. దట్స్ కాల్డ్ నోస్టాలజియా. ద ప్రజెంట్ పోయం ద లోటస్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ పార్ట్ ఆఫ్ యాన్షియంట్ బ్యాలెడ్స్ అండ్ లెజెండ్స్ ఆఫ్ హిందుస్థాన్ విచ్ వాస్ పబ్లిష్డ్ ఇన్ 1882. ఏంటంటే ఈ పోయం అనేది it was taken from the lotus, extracted from the part of ancient ballads and legends of Hindustan. మనకి ఇంతకుముందు రచనలు చెప్పుకున్నాం కదా, యాన్షియంట్ బ్యాలెడ్స్ అండ్ లెజెండ్స్ ఆఫ్ హిందుస్థాన్ అనే దాని నుంచి తీసుకున్న భాగమే ప్రజెంట్ పోయం. అండ్ ఇట్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1882. ఇది 1882లో పబ్లిష్ అయింది. దీనికి సంబంధించి మనకి పీడిఎఫ్ అనేది కూడా ఇందులో డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని చూడవచ్చు తర్వాత. ఈ పోయం గురించి వెళ్ళడానికంటే ముందు ఇందులో ఉన్న టర్మినాలజీ చూద్దాం. ఇందులో మనకు కనిపించే పోయంలో కనిపించే వర్డ్స్ ఏంటంటే లవ్, ఫ్లోరా, జూనో అండ్ సైకి. వీటికి సంబంధించిన మీనింగ్స్ ఒకసారి తెలుసుకుంటే అండ్ ద కాన్సెప్ట్ విల్ బి వెరీ క్లియర్ టు యూ. లవ్ అంటే ఎవరంటే క్యూపిడ్, ద గాడ్ ఆఫ్ లవ్ ఇన్ రోమన్ మైథాలజీ. రోమన్ పురాణాలలో లవ్ అంటే మీనింగ్ ఏంటంటే క్యూపిడ్ ఆర్ గాడ్ ఆఫ్ లవ్. తర్వాత ఫ్లోరా అంటే ఏంటంటే గాడెస్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, గాడెస్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్కి సంబంధించిన గాడెస్గా చెప్తాం ఫ్లోరా అంటే. జూనో అంటే ఎవరంటే ద చీఫ్ గాడెస్ ఇన్ రోమన్ మైథాలజీ, నోన్ ఫర్ స్టేట్లీ బ్యూటీ, గ్రాండ్ బ్యూటీకి సింబల్గా ఎవరిని చెప్తారంటే జూనో. తర్వాత సైకి అంటే ఎవరంటే ఇన్ రోమన్ మైథాలజీ ప్రిన్సెస్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ బ్యూటీ. సైకి అంటే ఎవరంటే ప్రిన్సెస్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ బ్యూటీ. ఇవి మనకి పోయంలో మనకు కనిపించే వర్డ్స్. కొంచెం డిఫరెంట్గా మనకు తెలియని టర్మినాలజీ కాబట్టి ముందుగా డిస్కస్ చేసుకుంటున్నాం. తర్వాత లవ్ కేమ్ టు ఫ్లోరా అంటే ఇక్కడ ఏంటి, ఆస్కింగ్ ఫర్ ఎ ఫ్లవర్ దట్ వుడ్ ఆఫ్ ఫ్లవర్స్ బి అన్డిస్ప్యూటెడ్ క్వీన్, ద లిలీ అండ్ ద రోజ్ లాంగ్ హ్యాడ్ బీన్ రైవల్స్ ఫర్ దట్ హై ఆనర్, బార్డ్స్ ఆఫ్ పవర్ హ్యాడ్ సంగ్ దేర్ క్లెయిమ్స్, ద రోజ్ కెన్ నెవర్ టవర్. అంటే ఏంటంటే ఇక్కడ మనకి డిస్కస్ చేస్తున్నాం మనం. లవ్ అంటే ఎవరు అనుకున్నాం, క్యూపిడ్, ద రోమన్ గాడ్ ఆఫ్ లవ్ కమ్స్ టు ఫ్లోరా. అంటే రోమన్ గాడ్ ఆఫ్ లవ్ కమ్స్ టు ఫ్లోరా, గాడెస్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ దగ్గరికి వచ్చి అండ్ హీఈస్ క్వశ్చనింగ్. క్వశ్చన్ ఏంటిది, హూ ఇస్ ద క్వీన్ ఆఫ్ ఫ్లవర్స్ అంటే ఉన్న ఫ్లవర్స్ అన్ని ఫ్లవర్స్లో క్వీన్ ఎవరు, అండ్ హూ ఇస్ ద అన్డిస్ప్యూటెడ్ క్వీన్ అమాంగ్ ఆల్ ద ఫ్లవర్స్ అనేది క్యూపిడ్ యొక్క క్వశ్చన్ ఎవరికి, ఫ్లోరాకి. క్వశ్చన్స్ హూ ఈజ్ ద క్వీన్ ఆఫ్ ఫ్లవర్స్
దేర్ హ్యాస్ బిన్ వేరియస్ ఒపీనియన్స్ ఆన్ రోజ్ అండ్ లిలీ. అంటే ఇంతకుముందు దేర్ వాజ్ there has been a lot of discussions on rose and lily, which was the undisputed queen among all the flowers. అంటే ఉన్న ఫ్లవర్స్ అన్నింటిలోకెల్లా ఏది గ్రేట్ అనే విషయంలో దేర్ హ్యాడ్ బీన్ లాట్ ఆఫ్ డిస్కషన్స్ వర్ గోయింగ్ ఆన్ అమాంగ్ మెనీ పోయిట్స్ డ్యూరింగ్ దట్ టైమ్. So, while some advocate for the rose as the superior choice, others believe in the lily's excellence. అంటే అక్కడ కొంతమంది ఒక విధంగా తమ యొక్క ఒపీనియన్స్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇంకా కొంతమంది దే సపోర్టెడ్ రోజ్ అండ్ సమ్ అదర్ పోయిట్స్ సమ్ బిలీవ్ ఇన్ ద లిలీస్ ఎక్సలెన్స్. అంటే ఇంకొంతమంది లిలీ ఫ్లవర్ బెస్ట్ అని చెప్పడం జరుగుతుంది. పోయిట్స్ ఎక్స్ప్రెస్డ్ దేర్ వేరియస్ థాట్స్ అబౌట్ రోజ్ అండ్ లిలీ. అంటే అక్కడ దే ఎక్స్ప్రెస్డ్ దేర్ వేరియస్ థాట్స్ వాట్ ఎవర్ దే హ్యాడ్ ఇన్ దేర్ మైండ్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. రోజ్ బెస్టా అండ్ లిల్లీ బెస్టా అంటే వాళ్ళకున్న ఒపీనియన్స్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకి దెర్ ఈజ్ ఎ లైన్, the rose can never yet ever like the pale lily with the Juno mane, but is the lily lovelier? Thus between flower fractions run the strife in the psyche bower. అంటే మనం సైకి అంటే చెప్పుకున్నాం కదా, సైకి అంటే ఏంటి ఇక్కడ ద రోమన్ మైథాలజీ ద ప్రిన్సెస్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ బ్యూటీ. అక్కడ మనకి ద ఆర్గ్యుమెంట్స్ వర్ గోయింగ్ ఆన్ regarding the excellence, regarding the greatness of beauty of rose and lily. The poets argued that rose could never be as tall as the lily and that the lily could never be as beautiful as the rose. And they are expressing their various opinions. So, rose could never be as tall as the lily. అంటే రోజ్ అనేది లిలీ ఫ్లవర్ అంతా పెద్దగా ఉండదని చెప్పడం జరుగుతుంది. అట్లాగే ఇంకొంతమంది ఒపీనియన్లో ఏంటి, నెవర్ బీ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ ద రోజ్ కంటే బ్యూటిఫుల్గా లిల్లీ ఉండదని వాళ్ళు డిస్కషన్స్ ఆర్గ్యూ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత గివ్ మీ ఎ ఫ్లవర్ డెలీషియస్ యాజ్ ద రోజ్ అండ్ స్టేట్లీ యాజ్ ద లిల్లీ ఇన్ హర్ ప్రైడ్. సో ఇక్కడ మనకి క్వశ్చన్ చేస్తాడు, ఇక్కడ క్యూపిడ్ అడుగుతున్నాడు. ఇక్కడ ఏంటి క్వశ్చన్ ఏంటి, గివ్ మీ ఎ ఫ్లవర్ డెలీషియస్ యాజ్ ద రోజ్ అండ్ స్టేట్లీ యాజ్ ద లిల్లీ ఇన్ హర్ ప్రైడ్. అంటే క్యూపిడ్ క్వశ్చన్స్ ఏమని అడుగుతున్నాడు అంటే ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ని ఇవ్వమని అడుగుతున్నాడు. క్యూపిడ్ ఆర్ లవ్ సేస్ గివ్ మీ ఎ ఫ్లవర్ డెలీషియస్ యాజ్ ద రోజ్ అండ్ స్టేట్లీ యాజ్ ద లిలీ ఇన్ హర్ ప్రైడ్. అంటే మనకి బ్యూటిఫుల్గా ఉండడంతో పాటుగా ఎక్సలెంట్గా ఉండే ఒక ఫ్లవర్ని ఇవ్వండి అని క్యూపిడ్ అడుగుతున్నాడు. అండ్ క్యూపిడ్ సేస్ గివ్ మీ ఎ ఫ్లవర్ యాజ్ ఎన్చాంటింగ్ యాజ్ రోజ్ అండ్ రీగల్ అండ్ మెజెస్టిక్ లైక్ ద లిలీ ఫ్లవర్. అంటే ఏమని క్వశ్చన్ చేస్తున్నాడు అంటే I need a beautiful flower which was enchanting as rose and regal and majestic like the lily flower. ఈ రెండు యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఇట్లా ఉండాలి అని క్యూపిడ్ అడుగుతున్నాడు. అండ్ ఫ్లోరా క్వశ్చన్స్ విచ్ కలర్. సో క్యూపిడ్ అడుగుతున్నాడు కదా, నాకు ఒక అందమైన ఎన్చాంటింగ్ అండ్ రీగల్ అండ్ మెజెస్టిక్ ఫ్లవర్ కావాలి అని క్వశ్చన్ అడిగినప్పుడు తర్వాత ఫ్లోరా క్వశ్చన్ అడుగుతుంది, అండ్ విచ్ కలర్ డూ యూ నీడ్. లవ్ చూజెస్ రోజ్ రెడ్, లేటర్ లిల్లీ వైట్. లవ్ వాంట్స్ బోత్ క్వాలిటీస్. ఫ్లోరా అడిగిన క్వశ్చన్కి క్యూపిడ్ చెప్పిన ఆన్సర్ ఏంటంటే, అండ్ హీ చూజెస్ రోజ్
రెడ్. తర్వాత మనకి ఈ రెండు లక్షణాలు ఉన్న ఫ్లవర్ని కోరడం జరుగుతుంది. రోజ్ రెడ్, లేటర్ వైట్. సో లవ్ వాంట్స్ బోత్ క్వాలిటీస్. Finally, Flora gives the lotus flower as undisputed queen, which is both red and lily white. చివరికి ఫ్లోరా ఏం ఫ్లవర్ ఇస్తుందంటే లోటస్ ఫ్లవర్ని, అండ్ షీ కన్ఫర్మ్స్ దట్ లోటస్ ఇస్ ద అన్డిస్ప్యూటెడ్ క్వీన్ విచ్ ఈస్ బోత్ రోజ్ రెడ్ అండ్ లిలీ వైట్. చివరికి ఫ్లోరా ఏం ఫ్లవర్ ఇస్తుంది క్యూపిడ్ కంటే లోటస్ని ఇస్తుంది, అండ్ విచ్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ రోజ్ రెడ్ అండ్ లిలీ వైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద బ్రీఫ్ సమ్మరీ ఆఫ్ ద లోటస్ బై తోరదాత్. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. యూ కెన్ డౌన్లోడ్ అండ్ ప్రాక్టీస్.